నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యలపై ఆందోళనలు. పెద్దపల్లి ఎయిర్పోర్ట్ పై కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రాష్ట్రంలో రామగుండంలో కమిషన్ల పాలన నడుస్తుందంటూ మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు. ప్రశ్నించిన ప్రతిపక్షాలను బద్నాం చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డ కోరుకంటి చందర్. పని గంటలు పెంచినప్పుడు జీతం ఎందుకు పెంచడం లేదు? మున్సిపల్ కార్మికులకు 26,000 వేతనం చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కుమారస్వామి డిమాండ్. ఈ నెల 7 నుండి 9 వరకు మెదక్ పట్టణంలో జరగనున్న సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు. న్యూఢిల్లీలో జరుగుతున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రజా సమస్యలను బలంగా లేవనెత్తుతూ వరుసగా ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఐఆర్ వంటి ప్రజలకు సంబంధించిన కీలక అంశంపై నిరంతరం ఆందోళనలు చేపడుతున్నామని ఎంపీ చెప్పారు. అపోజిషన్ పార్టీలకు మాట్లాడే అవకాశాన్ని నిరోధించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఎంపీ వంశీకృష్ణ విమర్శించారు. పార్లమెంట్లో మా సమస్యలు, ప్రజల సమస్యలు, ముఖ్యంగా కామన్ మ్యాన్ సమస్యలు ప్రస్తావించడానికి కూడా మాకు పూర్తి అవకాశం ఇవ్వడం లేదు. పార్లమెంట్ సమావేశాల్లో మేము ఎస్ఐఆర్ మీద ధర్నా చేయడం జరిగింది. మేము రిపీటెడ్గా ఒకటే అంశం మీద ధర్నా చేస్తున్నాము. ఆపోజిషన్ పార్టీస్కి వాయిస్ ఇవ్వాలి. పార్లమెంట్లో మేము మా ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, కామన్ మ్యాన్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, మా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారు దాదాపు 60 కోట్ల మందిని రిప్రజెంట్ చేస్తున్నాము ఆపోజిషన్ పార్టీలన్నీ కలిసి. మరి మాకు ఒపీనియన్, మా వాయిస్ రేజ్ చేయడానికి మాకు అవకాశం దక్కుతలేదు. నాకు పర్సనలీ పెద్దపల్లి పార్లమెంట్ గురించి ఒక కొత్త ఎయిర్పోర్ట్ తీసుకురావాలని చెప్పి ఏదైతే మా పోరాటం ఉన్నదో అది పార్లమెంట్లో రేజ్ చేసి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారితో మేము వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి మాకు ఎయిర్పోర్ట్ వచ్చేటట్టు మేము పనిచేస్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్ 50 లక్షల రూపాయలు ప్రీ ఫీజిబిలిటీ స్టడీ కూడా కేంద్రానికి ఇవ్వడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ ఫీజిబిలిటీ స్టడీ అయ్యి ఎయిర్పోర్ట్కి ముందడుగు వేసే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. రాష్ట్రంలో రామగుండంలో కమిషన్ల పాలన నడుస్తోందని ప్రశ్నించిన ప్రతిపక్షాలను బద్నాం చేసి కుట్రలు చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ గారు అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ మాట్లాడుతూ ఇకపై థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాం, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పుతామని చెప్పారని సీఎం మాట్లాడిన విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడితే రామగుండంలో హరీష్ రావు పవర్ ప్లాంట్ వద్దంటున్నారని అబద్ధపు మాటలు చెప్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం మాట్లాడినా కానీ, ఏం మాట్లాడదామన్నా కానీ మన ఎమ్మెల్యే చేసే అవినీతి పనులు, దౌర్జన్యం పనులు, కూలగొట్టే పనులు, ఇవి తప్పించి ఇంకోటి మనం చెప్పడానికి రాకుండా ఉంటాయి. ఆయన చేస్తున్నటువంటి అవినీతిని దాచుకోవడం కోసం నానా రకాల జిమ్మికులు చేస్తూ ఉన్నాడు. ఒకవైపు గుళ్ళు కట్టిస్తున్నా అంటాడు, ఒకవైపు గుళ్ళు కూలగొడతా ఉంటాడు. ఇంకోవైపు ఆయనకు ఎప్పుడు నిద్రలో లేస్తే కలవడంగానే రాత్రి పడుతుందా ఏమవుతుందో తెలియదు. పోతాడు, ఒక బజార్ చూస్తాడు, అరే ఓ కూలగొట్టు అంటాడు. అదే మనకేమైనా ఉండదా? దీనికి ఒక యంత్రాంగం ఉన్నదా? అధికారులు ఉన్నారా ఈ ప్రాంతానికి? ఒక కలెక్టర్ ఉన్నాడా? మున్సిపల్ కమిషనర్ ఉన్నాడా? ఇంజనీర్ ఉన్నాడా? వీళ్ళు ఏమన్నా చర్యలు దాని మీద తీసుకొని చేస్తారా, లేకపోతే ఎమ్మెల్యేనే ప్రతిదీ కూడా డిజైన్ చేస్తారా? ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన చేసేటి తప్పిపుచ్చుకోవడం కోసం మిగతా వారి మీద అబండాలు వేసేదే పని నడుపుతూ ఉంటారు. ఇవాళ కాంగ్రెస్ అంటేనే మోసం. ఇవాళ ఎన్ని రకాల మోసాలు చేశారు. మొన్నటికి మొన్న మనం చూసినాం. ఇక 6 గ్యారంటీలు అయితే అధ్వానంగా మోసనం చేశారు. అదే ఇంకొక వైపు నడుస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న మన అందరినీ, రాష్ట్రాన్ని కూడా బీసీ 42% ఇస్తామని చెప్పేసి ఒక జీవో తీసిండు, ఒక ఆర్డినెన్స్ తీసిండు, ఒక బిల్లు పెట్టిండు. బీహార్లో పోయి ప్రచారం చేసుకున్నారు, హోర్డింగ్లు వేసుకున్నారు. బీహార్ ఎన్నికలు కాగానే బీసీ 42% ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు కనీసం 17% లేని పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చి యొక్క రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేస్తూ ఉన్నారు. మొన్న చెప్పిండు క్యూ న్యూస్ మళ్ళన్న ఒకరోజు వీళ్ళ గురించి, అరే వాళ్ళ ఎంబడే ఎందుకు తిరుగుతానరా, బీసీ అని మోసం చేస్తాడు, మీరు గజం ఎందుకు ఎగురుతానరా వాళ్ళని పట్టుకొని అని చెప్తే కూడా మనం మోసపోయి వాళ్ళ ఎంబడి తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఆఖరకు ఆయన పేరేంది రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఏమని చెప్పిండు, రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడే అని చెప్పిండు. అంటే ఏ విధంగా మనల్ని మోసం చేస్తారు. ఆ మోసం చేసే దాంట్లో భాగంగానే ఇవాళ మళ్ళొకసారి ఇవాళ ఏదైతే పవర్ ప్లాంట్ 800x1 అని చాలా ఏళ్ళకెళ్ళి చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకంటే ముందే మేము 660x2 1320 మెగావాట్ల ప్లాంటు సమైక్యాంధ్రలనే తీసుకురావడం జరిగింది. ఇవాళ ఏమైనా కొత్తగా పట్టుకొచ్చినట్టు దానికి ఏదో చెప్తా ఉన్నారు. మేము ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తలేరు ఎవ్వరు కూడా, మేము స్వాగతిస్తున్నాం. మేము ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఆ ప్లాట్ రావాలని కొట్లాడిన వాళ్ళే. కమిషన్ల పాలన ఏ విధంగా అయితే నడుస్తున్నదో రామగుండంలో కూడా అదే విధంగా కమిషన్ల పాలన నడుస్తూ ఉన్నది. కమిషన్ల కోసమే తెలంగాణలో ఏ విధంగా అయితే కమిషన్ల పాలన నడుస్తున్నదో రామగుండంలో కూడా కమిషన్ల కోసమే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఇలా కమిషన్ల కోసం పనుల కోసం మాట్లాడడమే కాకుండా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులను బదనాం చేసేటువంటి ఒక కుట్ర కూడా రామగుండంలో జరుగుతూ ఉన్నది. మొన్నటికి మొన్న చౌరస్తాలో హరీష్ రావు గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడంతో పాటు ఇక్కడ రూపాయి పెడితే ఆటానికి కూడా పనికిరానటువంటి మనుషులు హరీష్ రావును దొంగ అని మాట్లాడిండ్రు. దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పటి వరకు మరి చర్యలు ఏం తీసుకున్నారో సిఐ గారు ఏందో దాని విషయం మేము తర్వాత తెలుసుకుంటాం. అయితే హరీష్ రావు గారు మాట్లాడింది ఏంది, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్నే దీనిపైన సమాధానం చెప్పండి అని మాట్లాడారు. థర్మల్ పవర్ కాదు గ్రీన్ ఎనర్జీని పెంచుతాము అని అన్నారు. మరి 3 పవర్ ప్లాంట్లను క్యాబినెట్ ఆమోదం చెప్తున్నటువంటి క్రమంలో రామగుండం, మక్తలు, పాల్వంచ చెప్తున్నటువంటి క్రమంలో ప్రజల మీద భారం పడబోతా ఉన్నది. ఇది ఏం పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఏం పాలన చేస్తున్నారు బట్టి విక్రమార్క గారు? మన కళ్ళ ముంగట కనిపిస్తూ ఉన్నది. ఎన్టీపీసీ 2400 మెగావాట్ల కరెంటును ఇస్తా అంటే మీరు తీసుకున్నది 800, మిగతా 1600 ఎందుకు తీసుకోలేదు? 1600 ఇస్తాము అని ఎన్టీపీసీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చింది. అసలు ఏం నయా పైసా ఖర్చు లేకుండా మీరు ఇలా 10,800 కోట్ల రూపాయలతోని జెన్కో పవర్ ప్లాంట్ను పెడతా అన్నటువంటి క్రమంలో ఆ డబ్బులకు 25% జెన్కో ఇస్తుంది, 75% ప్రభుత్వమే పెట్టాలి. వీటన్నిటికీ మిత్తి వడ్డీలు ఏమీ లేకుండా ఎన్టీపీసీ రూపాయి అది లేకుండా ₹4.70 పవర్ ఇస్తా అని చెప్పింది ఒక యూనిట్కు. ఇలా జెన్కో డిపిఆర్లో ఏం చెప్పింది, 10,800 కోట్లకు సంబంధించి ₹7.70 పర్ యూనిట్కు పడుతుంది అని చెప్పింది. తేడా ఎంత? ₹3 తేడా ఉన్నది కదా. మరి ₹3 తేడా అంటే ఒక యూనిట్కు ₹3 తేడా అంటే 800 యూనిట్లు. 800 యూనిట్ల లెక్కలు మనం చూస్తే 3 కోట్ల యూనిట్లు తెచ్చినప్పుడు తయారు చేసినప్పుడు 9 కోట్ల ఖర్చు అవుతుంది. అంటే దీనికి 3,285 కోట్ల భారం పడుతుందని ఖర్చు అవుతుంది. దీని మీద భారం పడుతుందని హరీష్ రావు గారు చెప్పినారు. టోటల్ 20 ఏళ్లలో చూస్తే 32,000 కోట్లు 25 సంవత్సరాలకు
అగ్రిమెంట్ చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది అని ప్రశ్నిస్తే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఫ్లవర్ ప్లాంట్ అద్దంటారు అని మాట్లాడుతారు. ఇదేనా ఎన్నికలప్పుడు గిట్నే అబద్ధాలు ఆడి గెలుసుడు, గెలిచిన తర్వాత కూడా అబద్ధాలు ఆడుకుంటుండేనా? ఎందుకు ఇంత ప్రజలను వంచి మోసం చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు? దీనిపైన సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి, దాని మీద బట్టి విక్రమార్క గారు చెప్పాలి, ఎమ్మెల్యే గారు కూడా చెప్పాలి. కానీ ఇది తప్పించుకోవడం కోసం, ఈ ప్రజల మీద పెట్టేటువంటి భారాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా ఓ నాటకాలు ఆడుతున్నారు. మేము పవర్ ప్లాంట్ ఎన్నడూ వద్దనిలే, రామగుండంకు రావాలి మళ్ళీ ఏలుగు అని 10 ఏళ్ల కిందనే మేము పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినాం. మేము 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ జెన్కో దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చినాం, ఢిల్లీకి పోయినాం. మీ హయాంలోనే బంద్ అయింది, మీరే బాధ్యులు దానికి. మీ హయాంలోనే బంద్ పెట్టారు. ఇలా ఏ పౌరోజు బంద్ పెట్టారు? అన్ని బంద్ పెట్టింది మీరే కదా. ఇట్లా చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసము మీరు చేసేటువంటి కమిషన్ల కోసం చేసేటువంటి దందాను ప్రజలకు తెలియకుండా ఇలా చేయడం కోసము ఇలా హరీష్ రావు గారి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తారా? ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్లాంట్ వద్దనని ప్రచారం చేస్తారా? మేము వద్దంటలేం, కానీ ఇలా ఎన్టీపీసీ పెడతా అంటున్నది. మీరు ఎందుకు అది కాదన్నారో చెప్పండి ఒకసారి. దాని మీద మేము ఎందుకు పవర్ ప్లాంట్లు వద్దంటాం? మీరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటలు ఉచిత కరెంటు ప్రతి ఒక్క ఇంటికి కూడా, అసలు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈ హయాంలో ఒక ఇంటికి పోయి అడగండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు కరెక్ట్ ఉండేనా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కరెంటు ఉండేనా అని ఏ ఇంటికైనా పోదాం, అడుగుదాం పదండి. ఇవాళ దీని మీద హరీష్ రావు గారు సవాల్ విసిరిర్రు. విద్యుత్తుకు సంబంధించినటువంటి ప్లాంట్ల విషయంలో మీరు మాట్లాడి వక్రీకరించేటువంటి మాటల మీద దానికి సవాలుకు సిద్ధమంటే చర్చకు సిద్ధం, పదండి. చర్చకు సిద్ధమా ఎమ్మెల్యే గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు? ఈ చర్చకు సిద్ధమైతే మేము చర్చకు సిద్ధమని డేటు టైము ప్రకటించండి. హరీష్ రావు గారు, మేమందరం కూడా ఆ చర్చకు వస్తాం. కానీ ప్రజలను ఇట్లా మభ్యపెట్టే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కాంగ్రెస్ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడొద్దని నేను హితవు చెప్తా ఉన్నాను. ఇటీవల కొందరు ప్రేమికులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. తాము జనాల మధ్య ఉన్నామనే విషయం మర్చిపోయి మరీ ప్రవర్తిస్తున్నారు. మరికొన్ని ప్రేమ జంటలైతే బైక్లపై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతుంటాయి. ఇలా శృతి మించి రెచ్చిపోయిన కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇంకొందరు గాయపడి జీవితాన్ని నరకంగా సాగిస్తున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట కూడా ఎక్కడా స్థలం లేనట్లు రైల్వే ట్రాక్ పై ఆగిన గూడ్స్ ట్రైన్ కింద రొమాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీడియో చివరిలోని సన్నివేశం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. ఆ ప్రేమ పక్షులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 282 తీసుకువచ్చి మున్సిపల్ కార్మికుల పని గంటలు పెంచినప్పుడు అందుకు తగినట్లుగా జీతాలు కూడా పెంచాల్సిన బాధ్యత ఉందని, అది మరిచి కార్మికుల ఉసురు పోసుకుంటుందని వెంటనే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనంగా 26,000 చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేల్పుల కుమారస్వామి, ఏ ముత్యంరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళవారం యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్ను కాంట్రాక్టు కార్మికులచే ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ డిసెంబర్ 7 నుంచి 9 వరకు మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్ర మహాసభలకు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు డిసెంబర్ 7, 8, 9 3 రోజుల పాటు మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి కావాల్సినటువంటి కార్యాచరణను రూపొందించడం జరుగుతుంది. ఈ మహాసభల సందర్భంగా మొదటి రోజు
డిసెంబర్ 7న కార్మిక ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. దీనికి అఖిల భారత అధ్యక్షురాలు కామ్రేడ్ హేమలత గారు, బివి రాఘవులు గారు, సాయిబాబు గారు, ఇంకా అనేక మంది నాయకులు ఈ బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి కార్మిక ప్రదర్శన బహిరంగ సభలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేడు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను, శ్రమశక్తి నీతి 2005 అనే పాలసీని తీసుకొచ్చి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థను తీసుకురాబోతూ ఉంది. ఇట్లాంటి దుర్మార్గమైన లేబర్ కోడ్లను ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలుకు పూనుకుంటూ ఉంది. అదేవిధంగా పని గంటలు పెంచడానికి లేబర్ కోడ్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా జీవో నెంబర్ 282 ప్రకారం 10 గంటలు పనిచేయాలని జీవోను కూడా ఇచ్చింది. ఈ రకంగా వేతనాలు పెంచకుండా, సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలు సృష్టించి ఈరోజు కార్మికుల గొంతు కోసేటువంటి పద్ధతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకే ఈ కార్మిక వ్యతిరేక విధానాలను నిలువరించడం కోసం, ఎదిరించడం కోసం, ప్రతిఘటించడం కావలసినటువంటి కార్యాచరణను ఈ మహాసభల్లో రూపొందించబోతూ ఉన్నాం. నిరంతరం కార్మిక వర్గ శ్రేయస్సు కోసం, దోపిడీ నుంచి విముక్తి కోసం, సమసమాజ స్థాపన కోసం సిఐటియు కృషి చేస్తూ ఉంది. అట్లాంటి ఒక విప్లవోద్యమానికి సంబంధించిన సిఐటియు 5వ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ లో యువతి తాగిన మైకంలో అర్ధరాత్రి హల్చల్ చేసింది. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు చుక్కలు చూపించింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. షాపూర్ నగర్ చౌరస్తాలో ఓ యువతి తాగిన మైకంలో సోమవారం అర్ధరాత్రి నడి రోడ్డుపై హల్చల్ చేసింది. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను అడ్డుకుంటూ కేకలు వేస్తూ వీరంగం సృష్టించింది. వాహనదారులనే కాకుండా కొద్దిసేపు పోలీసులకు కూడా చుక్కలు చూపించింది. అర్ధరాత్రి రోడ్డుకు అడ్డంగా నిలబడి కేకలు వేస్తూ పోలీసుల వాహనాన్ని పరీక్షించింది. ఎట్టకేలకు 108 సహాయంతో యువతిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మద్యం మత్తులో హల్చల్ చేసిన యువతి రోడా మేస్త్రి నగర్ కు చెందిన ఇందుగా గుర్తించారు. వీడియో కాదమ్మా, లైట్ చీకటి ఉందని లైట్. ఇప్పుడు ఆటో మాట్లాడతాను, వెళ్తాను మీరు ఇంటికి, కొంచెం దూరం ఉండవు. ఎక్కడ పోవాలి? ఆంధ్ర. కూర్చోండి. సిఐటియు అనుబంధ సంఘమైన రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల ప్రచారంలో భాగంగా ఎన్టీపీసీ గేట్ నెంబర్ 2 వద్ద పోస్టర్ విడుదల చేయడం జరిగింది. అనంతరం రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఆయన ఎండి యాకూబ్ మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి 9 వరకు మెదక్ పట్టణంలో సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలు జరుగుతున్నాయని, మొదటి రోజు భారీ కార్మిక ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ ఉంటుందని అన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా బివి రాఘవులు, ఉమ్మడి రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కె హేమలత, సిఐటియు అఖిల భారత అధ్యక్షులతో పాటుగా ఎం సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఎస్ వీరయ్య, ఎస్వి రమ, వంగూరు రాములు తదితరులు పాల్గొంటున్నారని, ఈ సభకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు అధ్యక్షత వహిస్తారన్నారు. సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు మెదక్ జిల్లాలో జరగనున్నాయి. అందులో ప్రచారంలో భాగంగా ఈరోజు రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గేట్ నెంబర్ 2 ఎన్టీపీసీలో పోస్టర్ విడుదల చేయడం జరుగుతుంది. ఈ నెల 7, 8, 9 మెదక్ జిల్లాలో జరగనున్న సభలో 7వ తారీఖు రోజు ర్యాలీ మరియు బహిరంగ సభ ఏర్పాటు చేయడమైంది. 8, 9 తారీఖులో ప్రతినిధుల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ మహాసభలలో అఖిల భారత సిఐటియు అధ్యక్షురాలు హేమలత గారు, బివి రాఘవులు గారు మరియు ఇతర ప్రముఖ నాయకులు అందరూ వచ్చి సిఐటియు ఆధ్వర్యంలో భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నష్టదాయకమైన చర్యలు తీసుకుంటున్నాయి. వాటిని రూపుమాపే విధంగా ఈరోజు మీటింగ్లో కార్యాచరణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇది జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్లు కానీ, కర్షకులకు నష్టదాయకమైన ఇతర ముసాయిదా బిల్లులు కానీ తీసుకురాబోతున్నాయి.
వాటిని ప్రతిఘటించవలసిన అవసరము ఎంతైనా ఉంది. కావున కార్మికులు అందరూ దీని మీద పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు ఈ పోస్టర్ విడుదల, రేపు అనగా 3వ తారీఖు రోజు గోదావరికని సిఐటి ఆఫీస్ నుండి 2K రన్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను అంటే ఈ ప్రచారాన్ని విజయవంతం చేయాలనేసి రామగుండం ఇండస్ట్రియల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ రంగ బ్యాంకుల మలివిడత విలీన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 5 ఏళ్ల క్రితం 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను 12కు తగ్గించింది. ఇప్పుడు ఆ సంఖ్యను 4 తగ్గించాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో త్వరలోనే మరో భారీ మార్పుకు శ్రీకారం చుట్టనుంది. బ్యాంకుల మలివిడత విలీన ప్రక్రియను చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ 12 బ్యాంకుల విలీన ప్రక్రియ చేపట్టి 4 బ్యాంకులుగా చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ సమాలోచనలు చేస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం కల్లా ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన పెంపుదలకు లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో 6 వారాల రాష్ట్ర వ్యాప్త సైబర్ భద్రతా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ డీజీపీ TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ మేడం మరియు సీనియర్ అధికారులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు ప్రారంభించారు. సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ 6 వారాల పాటు సైబర్ సారథి @1930 స్కామ్ సే బచావో, పైసా పైలం, హర్ స్క్రీన్ సురక్షిత్, మేరా లాగిన్ మేరా రూల్, మహిళా రక్షణ, పిల్లల సంరక్షణ, 1930 హెల్ప్ లైన్, గోల్డెన్ అవర్, రిపోర్టింగ్ ప్రాముఖ్యత, ఆధారిత నివేదిత వేగవంతం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో R1 GM కార్యాలయం SO2 GM శ్రీ చంద్రశేఖర్ గారు అధికారులతో కలిసి జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సందర్భంగా SO2 GM తెలియజేస్తూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంగా జరుపుకుంటామని, ఈ రోజు కాలుష్య నివారణ మరియు నియంత్రణకు సంబంధించి అవగాహన పెంచడానికి కేటాయించబడింది. ఇది 1984 డిసెంబర్ 2-3న చోటు చేసుకున్న భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు గుర్తుగా జరుపుతున్నారని తెలిపారు. తెలంగాణ రాజ్ భవన్ పేరు మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాజ్ భవన్ పేరు లోక్ భవన్ గా పేరు మార్చింది. గవర్నర్ల అధికారిక నివాసాలకు పేరు మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. అందులో భాగంగా గవర్నర్ల అధికారిక నివాసాలైన రాజ్ భవన్ పేర్లను ఇకపై లోక్ భవన్ గా పిలవనున్నారు. ప్రజాసేవ అనే ప్రభుత్వ నినాదానికి అనుగుణంగా ఈ మార్పు చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. దీనికి అనుగుణంగా కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గా తూము రవీందర్ బాధ్యతలు చేపట్టి 1 సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసినందుకు తహసీల్దార్ గారి కార్యాలయం సిబ్బంది కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తూ గ్రామపాలనా అధికారి మర్రిశంకర్, గ్రామపాలనా అధికారుల అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మరియు పెద్దపల్లి జిల్లా గ్రామపాలనా అధికారుల సమాఖ్య అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయబు తహసీల్దార్ మల్యాల తిరుపతి, గిరిదావార్లు శ్రీమాన్ రమేష్ మరియు ఇతర సిబ్బంది పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2026 సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మార్చి 13తో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో వెంటనే 10వ తరగతి పరీక్షలు చేపట్టేలా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. దీంతో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026ను మార్చి 16న ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు పలు వెర్షన్లలో పరీక్ష టైం టేబుల్ సిద్ధం చేస్తుండడం వల్ల అధికారిక తేదీలు ప్రకటించడంలో ఆలస్యం జరుగుతోంది. ఈ సంవత్సరం ప్రభుత్వం కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. ప్రతి పరీక్ష మధ్య 1 లేదా 2 రోజుల విరామం ఇవ్వడం, CBSE విధానంలో నిర్వహించడం వంటి వాటిని పరిశీలిస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యలపై ఆందోళనలు. పెద్దపల్లి ఎయిర్పోర్ట్పై కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రాష్ట్రంలో రామగుండంలో కమిషన్ల పాలన నడుస్తుందంటూ మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు. ప్రశ్నించిన ప్రతిపక్షాలను బద్నాం చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డ కోరుకంటి చందర్. పని గంటలు పెంచినప్పుడు జీతం ఎందుకు పెంచడం లేదు? మున్సిపల్ కార్మికులకు 26,000 వేతనం చెల్లించాలని CITU జిల్లా అధ్యక్షులు కుమారస్వామి డిమాండ్.
ఈ నెల 7 నుండి 9 వరకు మెదక్ పట్టణంలో జరగనున్న సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.